మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. కట్లు వేరు, ప్రయోగం వేరు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మైండ్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సబ్జెక్టులు తెలుసుకోండి. మీరు సబ్జెక్టే ముఖ్యము. సబ్జెక్టే మిమ్మల్ని ఒక గొప్పవారిని చేస్తుంది. సబ్జెక్టు లేమి అంటే సబ్జెక్టు కనుక లేకుండా మీరు సాధన చేస్తూ ఉంటే మీకు కన్ఫ్యూజింగు, తర్వాత క్లారిటీ లేకపోవడం వల్ల జరిగేటువంటి ఉత్పన్నాలన్నీ కూడా మీకు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. ఒక 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 వ్యక్తికి ఫిజిక్స్‌లో ఒక చాప్టర్‌లో మంచి క్లారిటీ ఉంది. బ్రహ్మాండంగా 100% మార్కులు సాధిస్తాడు. క్లారిటీ లేదు. కన్‌ఫ్యూజింగ్‌గా ఒక ఆన్సర్‌కి ఒక ఆన్సర్ ఇవ్వడము. తను కూడా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులకు నెట్టివేయబడుతుంటారు. ఇక కట్లు వేరు, ప్రయోగం వేరు. ఒక ప్రయోగం చేశారనుకోండి. ఆ ప్రయోగము ఒక వ్యక్తిని ఇబ్బంది పెడుతుంది, లేదా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది. అది ఏదైనా కావచ్చు. ఇబ్బంది కలిగిస్తూ వెళ్ళేటువంటి విధానము మీకు ప్రయోగంగా ఉంటుంది. దీనివల్ల దీని వలన ఏమవుతుంది అంటే, ఒక వ్యక్తికి గనుక ప్రయోగం జరిగినట్టయితే, దానివలన ఆ వ్యక్తి యొక్క నక్షత్ర గ్రహ దోషాలు అంటే ఇక్కడ గ్రహ దోషాలు కాదు. ఒక వ్యక్తికి బలము, నక్షత్ర గ్రహాలు బలహీనం కూడా అవే. బలంగా ఉండేటువంటి గ్రహస్థితులను ఆపేస్తూ ఉంటాయి. అలాగే దేవతా శక్తిని కూడా కొంతవరకు ఆపుతూ ఇవి ముందుకు వెళ్తూ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఒక ప్రయోగం జటిలంగా ఉన్నప్పుడు ఇవన్నీ జరగడం అనేటువంటిది జరుగుతుంది. యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సరే ఇతరత్ర అన్నీ కూడా లేకపోతే మనకు తెలిసినటువంటి విషయమే కదా! అంతుబట్టినటువంటి రోగాలు వస్తూ ఉంటాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తేనేమో రిపోర్ట్‌లు చూసి నార్మల్‌గా అంటూ ఉంటారు. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు పలానా డిసీజ్ ఉంది, పలానా ప్రాబ్లమ్ ఉన్నది అని అనుకున్నప్పుడు, మీరు మళ్ళీ అంటే నివారణ కోసము ఇంకొకరిని ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉంది. అర్థమైంది కదా! చేసుకుంటే ఏదైనా ఒక మంత్ర సాధనం, ఆంజనేయ దండకమో, ఏదైనా దేవుని యొక్క లేదా దేవత యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం ఇత్యాది చేసుకోవచ్చు. అది ఓకే. అంతేకాని ఏదో జరిగింది. ఇప్పుడు ఒక డాక్టర్ గారు మీకు లివర్‌లో ప్రాబ్లమ్ ఉంది, లేకపోతే క్యాన్సర్ ఉంది, లేకపోతే ఇంకొకటి ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది ఇలాంటియన్నీ చెప్పినప్పుడు, డాక్టర్ గారు చెప్పినటువంటి విధానాన్ని మనం అనుసరించి తగ్గించుకోవాలి కనుక, ఎందుకు అంటే అది రోగము. శరీరంలో ఉండేటువంటి వ్యాధి ఇది అని చెప్పినప్పుడు, దానికి సంబంధించినటువంటి మెడిసిన్సే వాడాలి. ఆ సందర్భంలో మీకు ఆ డాక్టర్ గారే దైవం. వైద్య నారాయణో హరి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అంతేగాని ఇంకొక దాన్ని ఆశ్రయించేటువంటి ప్రయత్నం చేయండి. డాక్టర్ గారు కూడా అవన్నీ చూసి, అరే రిపోర్ట్స్ నార్మల్‌గా ఉన్నాయి. మీకు ఇది ఎందుకవుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి మీరు పరిష్కారం వైపుగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. చాలా స్పష్టత ఇస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. దేనిది దానికే ఉంటుంది. ఇక ఇదే మూఢనమ్మకం అవుతుంది. ఒకదానికైతే ఒకటైతే ఇబ్బంది కదూ! ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఇది ప్రయోగం గనక జరిగినట్టయితే ఇల్లు అతలాకుతలం కావడం, ఏదో నీడలాగా వచ్చినట్టు అనిపించడము, లేకపోతే పడుకున్నప్పుడు ఎవరో పైన కూర్చున్నట్టు అనిపించడము, ఇంకా కొంతమందికైతే ఆ సంసారికంగా ఉండేటువంటి విధానం కూడా ఉంటుంది. ఇటు లేడీస్‌కి ఉంటుంది, అటు జెంట్స్‌కి ఉంటుంది. సరే ఇందులో కొంత సైకాలజికల్‌గా ఉంటే ఉండొచ్చు ఒక 10%. అది కూడా లేదు సైకాలజికల్‌గా మేము బాగానే ఉన్నాం, ఇంట్లో ఇవన్నీ జరుగుతున్నాయి అనుకున్నప్పుడు, మీరు డెఫినిట్‌గా ప్రయోగము అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. లేదా ఒక ఇంటిలోకి వెళ్ళిన తర్వాత బాగా ఇబ్బందులవుతున్నాయి అని అనుకున్నప్పుడు, ఆ సందర్భంలో ప్రయోగము జరిగి ఉండొచ్చు. లేకపోతే కఠినంగా ఏదైనా వాస్తు దోషాలు ఉండొచ్చు. అంటే ఇంటి లోపల, భూమి లోపల ఆ ఎముకలు గాని, ఇలాంటివి ఏదో కొన్ని ఉంటాయి. సో, ఇలాంటి ఏదైనా నెగెటివ్ అయి ఉండొచ్చు. ఇక్కడ ప్రయోగము ఇలా ఉంటే, కట్లు అనేటువంటిది ఇలా ఉండదు. అంటే కట్లు అంటే మీకు ఎలాంటి సింప్టమ్స్ ఉండవు. కొంతకాలం అయిన తర్వాత సింప్టమ్స్ తెలుస్తాయి. ఏమిటి అంటే మీకు అన్ని రకాలుగా అంటే బయట నుండి
మీకు మీ దేవత సపోర్టింగ్ అనేది ఉండదు. అంటే ఇంటి దేవత, కుల దేవత, వంశ దేవత, గ్రామ దేవత, మనం పూజించేటువంటి ఇష్టదైవాలు ఈ విధానాలు ఉంటాయి కదా! అవి మనకేంటంటే ఒక కుల దేవత కానీ, ఒక ఇంటి దేవత గాని మన పూర్వులు ఎందుకు పెడతారు? మా వంశానికి ఇప్పుడు నేనున్నాను. నేనొక విధానాన్ని తయారు చేసేసి, ఆ దేవతను వంశానికి పరిపూర్ణంగా రక్షణగా పెట్టి, మా పిల్లల్ని చేసుకోవాలి బిడ్డ, మన వంశానికి పరిపూర్ణమైనటువంటి రక్షణ ఇస్తుంది అని చెప్పేసి, చెప్పిన తర్వాత వాళ్ళు కంటిన్యూషన్‌గా చేస్తూ ఉంటారు. ఇది రక్షణ దేవత. ఇక ఒక 5, 6 తరాల తర్వాత నా మనవలు ఆ తర్వాత దీన్ని పట్టించుకోవడం అనేది ఉండదు. ఏందో, ఏమిటో అని. అయినప్పటికీ ఈ రక్షణ దేవత ఇక్కడ మనం పరంపరగా ఇక్కడ ముందు పెట్టి ఉన్నాం కనుక ఆ విధానాన్ని అనుసరిస్తూ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇంటి దేవతలు ఇలాంటి కుల దేవతలు ఉంటే చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. గ్రామ దేవతలను కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇందులో మీకు ఖర్చు అనేటువంటిది ఏముండదు బిడ్డ. పత్రం, పుష్పం, ఫలం, తోయం మీకు ఏది తోస్తే అది పెట్టండి. ఏది తోస్తే అది. గురుగారు ఇప్పుడు మా తాతలు ఎప్పుడో 7 మేకలతో చేశారట, లేకపోతే ఇంకేదో చాలా బ్రహ్మాండంగా చేశారట. ఇప్పుడు మనము చేయాలా గురువుగారు అంటే, ఆ కాలంలో ఎక్కువగా వ్యవసాయము, అలాగే ఈ పశు పోషణ మీదనే ఆధారపడి ఉండేవారు. వాళ్ళకి విరివిగా ఉండేటివి కాబట్టి వాళ్ళు వాడుకున్నారు. అలా వాళ్ళు జీవించారు. ఇప్పుడు అది లేదు కాబట్టి మీరు ఎంతలు చేస్తారో అంతలు చేయండి. మార్చుకోవడం కూడా ఉంటుంది. ఇప్పుడు వెనకట ఏదో 7 మేకలతోని చేశారు. లేదా ఒక మేకతోని చేశారు. ఇప్పుడు మాకది ఇబ్బందిగా ఉందంటే కోడితోని చేయొచ్చు. ఆ కోడైతే ఎవరైనా తింటారు కదా! ఆదివారం కాగానే ఇక మన చికెన్ సెంటర్‌లు, మటను ఇవన్నీ కూడా వీటన్నిటిలో దగ్గర విపరీతమైనటువంటి రద్దీ మనకు తెలిసినటువంటి విషయమే కదా! అంటే తినేవాళ్ళుంటారు. అయితే ఏదైనా కూడా మిగతా మతాలకు సంబంధించినటువంటి విధంగా ఇచ్చి వదిలేయడం కాదు. దశమభాగాలు ఇచ్చి వదిలేయడమో, ఇంకో వారికి పెట్టి వదిలేయడమో కాదు. మీరు చేసుకొని మీరు తింటారు. ఏది చేసినా కూడా. ఏదైనా ఇష్టమైతే పక్కవారికి పెడతారు, లేకపోతే లేదు. అందులో ఏముంది? అయినప్పటికీ వీటిని కూడా మార్చుకోవచ్చు. కొన్ని విధానాన్ని అనుసరించి మార్చుకునేటువంటి విధానం కూడా ఉంది. అలా మార్చుకోవాలనుకునేటువంటి వారు మమ్మల్ని సంప్రదించొచ్చు. ఇక ఈ కట్ల విధానం ఎలా ఉంటుంది అంటే, మీ రక్షణ దేవత ఎవరైతే ఉంటారో సమస్తమైనటువంటి రక్షణ దేవతను కట్టివేయడం జరుగుతుంది. దేవతల కట్లు కాదిక్కడ. బయట నుండి ఎలాంటి శక్తి గాని, లేకపోతే అంటే సపోర్టింగ్‌గా వచ్చేటువంటి శక్తి గాని, గ్రహ బలాన్ని గాని రాకుండా ఇది ఆపేస్తుంది. అలాగే మీలో ఉండేటువంటి అంతర్గత శక్తి. మీ శక్తి మామూలుది కాదు బిడ్డ, ఇది గుర్తుపెట్టుకోవాలి. నారాయణుడికి, భగవంతుడికి ఎంతైతే శక్తి ఉందో అంత శక్తి మీలోనూ ఉంది అని మన సనాతన ధర్మం చెప్తుంది. అది ఉంది. మీరే దైవంగా మారొచ్చు అని వేదాలు చెప్తున్నాయి. మీరు మారొచ్చు. మారేటువంటి విధానాన్ని అనుసరిస్తే మీరు ఆ స్థాయికి వెళ్ళొచ్చు. ఇంకొక అడుగు ముందుకు వేసి అద్వైత సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, ఉన్నది ఒకటే, అదే మీరు, ఇంకా ఎవరు లేరు. మీరే, ఉన్నది ఒకటే, అదే దైవము, అదే మీరు, అదే నిరాకార స్వరూపము, అదే ఆకార స్వరూపము, అదే అంతటా సంచరిస్తూ ఉంది, అదే అనేక రూపాలుగా వస్తుంది, మళ్ళీ లయమవుతుంది, వస్తుంది అని. అంటే సాక్షాత్తు భగవంతుడే మీరని చెప్తుంది. ఏ ధర్మం చెప్తుంది? మిగతా ఏ మతాలు చెప్తున్నాయి? ఇంతకు మించి ఇంకేముంటుంది ఆధ్యాత్మికత? ఒక మంచి పనులు చేయండి. దైవత్వం వైపు ఇలా వెళ్ళొచ్చు. మీరే దైవం కావచ్చు. ఇంకేం కాలే, వసుదైక కుటుంబము. ఒకరిని ఇబ్బంది పెట్టకండి. గొప్ప అనేది ఏమి ఉండదు. అంతా ఒకటే. ఆ స్వరూపం నుండే మిగతా అన్ని స్వరూపాలు వచ్చాయి. నిరాకారం నుండే ఆకారం అన్నీ వచ్చాయి. మళ్ళీ వెళ్ళేది నిరాకారంలోకి అనుకున్నప్పుడు అసలు ఏ సమస్య ఉండదు కదా! మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప అని చెప్పేసేసి ఇవన్నీ. ఇప్పుడు బీజేపీ రాగానే బంగ్లాదేశ్‌లో ఆ వీడియోలొస్తున్నాయి. మూటలు ముల్లలు సర్దుకొని మళ్ళీ బంగ్లాదేశ్‌కి వెళ్ళిపోతున్నారు వెస్ట్ బెంగాల్ నుండి. అలా ఉంటుంది పరిస్థితి. సరే, ఇక్కడ విషయంలో బయట నుండి బయట నుండి మీకు కావాల్సినటువంటి సపోర్ట్ రానీయకుండా చేసేది మీ మీ లోపల నుండి అనంతమైనటువంటి శక్తి మీకు ఉంది. ఆ శక్తిని బయటికి రాకుండా ఆపేస్తుంది. ఇక దీనివల్ల ఒక రకంగా కట్టేస్తుంది. గ్రహబలం లేదు, బయట నుండి సపోర్టింగ్ లేదు. అలాగే అంతర్గతంగా ఉండేటువంటి శక్తి బహిర్ముఖం కాదు. కాజాలదు.
దానివల్ల సహజంగా వచ్చేటువంటి సమస్యలన్నీ వస్తాయి. ఏ పనులు కావు. 4 సార్లు పనులు కాకపోతే మీ మానసిక పరిస్థితి ఏమిటి? ఎలా తయారవుతారు మీరు? ఎక్కడికి పోయినా కూడా ఇబ్బంది. మీరు ఏది పట్టుకున్నా నష్టం జరుగుతా ఉంటుంది. బంగారాన్ని పట్టుకున్నా మట్టి కావడం అనేది జరుగుతుంది. మీరు ఎంత ప్రణాళికలు వేసి ఎంత సిస్టమేటిక్‌గా వెళ్ళినా. కొంతమంది గురుగారు చె చె గురుగారు అని చెప్తూ ఉంటారు. గురుగారు ఓసూరుకి వెళ్ళాము, ప్రతిగిర హోమాలు చేపించుకున్నాము. ఇలాంటివి ఎన్ని చేసినా కూడా కట్లు అనేటువంటి విధానాన్ని తీసివేయడం మినహా ఇంకా వేరే మార్గం లేదు దీనికి. నేను చాలా వీడియోలలో ఈ విషయం చెప్పాను. కాకుండా ఉండడానికే ఒక మంత్రం తీసేసుకుంటే సరిపోతుంది. జీవితం చాలా సులభం బిడ్డ. చాలా సులభం. ఇలాంటి సరే నక్షత్ర గ్రహ దోషాలు ఉన్నాయో లేవో, ప్రయోగాలు ఉన్నాయో లేవో, ఏదో అనుకున్నప్పుడు సరే ఈ ఈ కన్‌ఫ్యూజింగ్‌లో మీరు పోవడం ఎందుకు? ఆ ఇగోలో మీరు ఉండడం ఎందుకు? ఉందో లేదో, కానీ మనం ఉంటామో లేమో, మనం లేము, ఉండము అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుసు. ఎన్ని రోజులైనా మనం పోతాం. ఇది స్పష్టత ఉంది. అంటే మనం ఏంటో మనకే కూడా పూర్తిగా తెలీదు. ఈ భూమి ఇటు చివరి నుండి అటు చివరికి కూడా వెళ్ళలేం. మరి అలాంటప్పుడు ఉన్నదో లేదో అనేటువంటి సంశయాలు మనకెందుకు? సరే ఏంటి ఏ ధర్మంలో ఉన్నారు? సనాతన ధర్మంలో ఉన్నారు. సనాతన ధర్మంలో ఉండేటువంటి ఒక ఉన్నతమైనటువంటి విషయం ఒక మంత్రం పట్టుకుంటే సరిపోతుంది. ఏదో ఒక మంత్ర సాధన చేసుకోండి. ఆంజనేయ దండకం చేయండి. మంత్ర ఉపదేశం లేనటువంటి వారు ఆంజనేయ దండకం చేయండి. లేకపోతే దేవి ఖడ్గమాల చేయండి. భైరవ స్తోత్రాలు చేయండి. పంచముఖ ఆంజనేయ విధానాన్ని అనుసరించండి. లేదా తీసుకోండి. ఈ బయట సమస్యలు ఉండవు కదా! ఎంత సులభం చూడండి. రోజు ఒక గంట, అరగంట. ఇంకొక అంటే డబ్బు సంపాదించడము, ఆరోగ్యాన్ని సంపాదించుకోవడము, ఆ! ఎదగడము, గౌరవ మర్యాదలు పొందడము. ఇదేమంత పెద్ద సమస్య? ఉదయం నుండి సాయంత్రం వరకు పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. పనులను ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఒక పద్ధతి ప్రకారము, ఒక ప్రణాళికాబద్ధంగా, సిస్టమేటిక్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఒక వైశ్యుడు అనేవాడు నాతోని. పెద్దతనతను. బిడ్డ అంటే ఎకనామిక్ పాలిసీ ఎలా ఉంటుంది? ఎకనామికల్ పాలిసీ. బిడ్డ ఎంత కొండైనా ఉండని, ఎంత గుట్టైనా ఉండని, దానిలో నుండి ఒక్కొక్క రాయి తీసి వేస్తూ ఉంటే ఆ కొండ కరిగిపోతుంది. చిన్న చిన్నగా ఒక రాయి వేయండి. అది కొండగా మారుతుంది. అంటే సంపాదన విధానం కూడా మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఒక సాధన చేయండి, పని చేసుకుంటూ వెళ్ళండి. అనారోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి నియమాలు పట్టుకోండి. ఏదో కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. కార్బన్ బాగా తగ్గించండి. పిండి పదార్థాలను బాగా తగ్గించండి. ఎన్నో వీడియోలు వస్తుంటాయి. డాక్టర్ గారు ఎంతోమంది చాలా విషయాలు చెప్తా ఉంటారు. చాలా సులభం విధానం బిడ్డ ఇది. సరైనటువంటి ఆహారం తీసుకోవడం, సరైనటువంటి నిద్ర, చికాకుగా ఉన్నప్పుడు స్ట్రెస్ లేకుండా ఉండడానికి మనం కాసేపు మెడిటేషను, వ్యాయామము అత్యున్నతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు. మీరు ఉదయం నుండి సాయంత్రం దాకా మీ పని ఏదో చేయండి. బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు. ఖాళీగా ఉండకూడదు ఎవరైనా సరే. డబ్బు సంపాదించేటువంటి పనులు చేయాలి. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ధనంతో అన్నీ ముడిపడి ఉన్నాయి కనుక, ధనం ద్వారా చాలా సమకూరుతాయి కనుక, మనం ఆ విధానాన్ని అనుసరిస్తూ వెళ్ళాలి. ఇటు మంత్ర సాధన, అటు భౌతిక ప్రపంచంలో సంపాదించేటువంటి మార్గము, కొంచెం ఆరోగ్యం చూసేసుకుంటే జీవితం ఎంత అద్భుతంగా తయారవుతుంది. ఇగోకు పోకుండా ఉండి అందరిని గౌరవించేటువంటి ప్రయత్నం చేసి ఎదుటి వాళ్ళు మనకు గౌరవం ఇవ్వనియండి, ఇవ్వకపోనియండి. మన పద్ధతిలో మనం ఉంటే ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వరు. అది మనకు సంబంధం లేనటువంటి విషయం వదిలేయండి. మీ పనిని మీరు పర్ఫెక్ట్‌గా చేసుకుంటూ వెళ్తే ఎంత గొప్ప స్థితికి పొందుతారు. జీవితం చాలా సులభంగా ఉంటుంది. తెలియక, తెలియక జటిలం చేసుకుంటున్నారు మీరు. సోమరిగా ఉంటూ లేదా ఇంకొకరు అంటే సరైనటువంటి విధానాన్ని అనుసరించకపోవడము, ఒక ప్రణాళికలు లేకపోవడము, ఇష్టం వచ్చినటువంటి విధంగా వెళ్ళడము, ఇతరులను ఊరికే గుడ్డిగా నమ్మడము, ఇత్యాది వలన మీకు లేదా వ్యసనాలు ఇలా మీకు మీరు మనకు మనం ప్రాబ్లమ్ చేసుకుంటున్నాం గానీ, జీవితం చాలా సులభం బిడ్డ. ఉన్నతమైనటువంటి జీవితాన్ని చాలా సులభంగా పొందొచ్చు. దాంట్లో పడకముందే ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ ఏమిటనుకుంటున్నారు? నేను చాలా సందర్భాలలో వీలైనప్పుడల్లా నేను ఈ పదాన్ని వాడతాను. ఎందుకు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ థాన్ క్యూర్. ఒక రోగాన్ని పరిపూర్ణంగా తగ్గించుకున్న తర్వాత ఉండేటువంటి విధానం కన్నా, అసలు ఆ రోగాన్ని రాకుండా చూసుకుంటే, ఆ బాధను కూడా మనము అనుభవించాల్సినటువంటి అవసరం ఉండదు కదా!
అందుకని సమస్య లేకుండా మీరు ముందుకు వెళ్ళాలి అంటే, మీరు ముందు చూపుతో వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అత్యాశకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అలా అని ఆశను చంపుకోవడం సరైనటువంటి విధానం కాదు. ఒక కోరికను చంపాల్సినటువంటి అవసరం లేదు. అతి కోరిక అనవసరమైనటువంటి కోరికలు అని చెప్పేసి వెంపర్లాడుతూ పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు. మీరు సిస్టమేటిక్‌గా ఉంటే అన్నీ మీ దగ్గరికే వచ్చి చేరుతాయి. ఆ భగవంతుడు అనండి, ప్రకృతి అనండి, విశ్వము అనండి, మీ ఆలోచన శక్తి అనండి, మీ భావనా శక్తి అనండి, ఏదైతే ఏంటి కొన్ని విధానాలను అనుసరిస్తే అవే మన దగ్గరికొస్తాయి. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం